సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా, యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సమస్య పరిష్కారం కోసం తిరగని చోటంటూ ఉండదు. ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువుగారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు. కేరళ తాంత్రిక్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ప్రేమ, వివాహం, అత్తాకోడళ్ళ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, స్త్రీ వశీకరణం, అలాగే పురుష వశీకరణం, శత్రు వశీకరణ, లక్ష్మీ వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు. 24 గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు పాపాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ జీవితాన్ని నిలబెట్టే మాట చెబుతాను, తప్పక వింటావు కదా. ఒక్కసారి నీ బాబా మాట వినమ్మా, ఎందుకంటే నువ్వు సంతోషించే వార్త నీకోసం నేను తీసుకుని వచ్చాను అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే, ఆయన మాటల్లోనే మనం వినాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే, తల్లి, నేను నిన్ను మర్చిపోయానని, నీకు దూరంగా ఉన్నానని అనుకుంటూ ఉన్నావా? అలా ఎప్పుడూ అనుకోవద్దమ్మా. ఆ ఆలోచనను కూడా నీ మనసులోకి రానివద్దు తల్లి. ఎందుకంటే నేను నిన్ను వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. అలాగే నువ్వు కూడా నన్ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. చూడమ్మా, నా బిడ్డకు ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో అని నీ చుట్టుపక్కల రక్షణ కవచంలా నేను నడుస్తూ ఉంటాను. నేను నీ చెంత ఉన్నంత వరకు ఎలాంటి ప్రమాదము నీ దరి చేరదు. తల్లి, నా మాటలు మర్చిపోయావా? నేను ఎప్పుడూ కూడా నా భక్తుల కోరికలు గుర్తుపెట్టుకుని మరీ నెరవేరుస్తాను. ఎవరైతే నన్నే నమ్మి వారి మనసుని నా పాదాల దగ్గర ఉంచుతారో వారి కోరికలు, కష్టాలు అన్నీ నేను నెరవేరుస్తాను. వారి భక్తికి మెచ్చి నేను వారిని ఎల్లవెల్లలా కాపాడుకుంటాను తల్లి. నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా భగవంతునికి అప్పగించు. వాటిని నా పాదాల దగ్గర ఉంచు. నువ్వు సంతోషంగా ఉండు. అప్పుడే నీ జీవితం సంతోషమయం కాగలదు తల్లి. కాబట్టి ఈ క్షణం నుంచి నీ ప్రతి సమస్య, దిగులు, నీ చుట్టూ ఉన్న ఆవేదన, ఆలోచనలు అన్నీ కూడా ఈ భగవంతుని దగ్గర వదిలిపెట్టు. ఎందుకంటే నా బిడ్డవైన నీకు ఇవన్నీ తలుచుకుంటే భయం వేస్తుంది. ఏం చేయాలి అన్న ఆందోళన కలుగుతుంది. ఇవన్నీ నీకు వద్దమ్మా. నువ్వు సంతోషంగా ఉండాలి. వాటి యొక్క బాధ నీవు అనుభవించలేవు. అందుకే అసలు నువ్వు వాటిని తట్టుకోలేవు. కనుకే వాటిని నా పాదాల దగ్గర ఉంచేసేయి. నువ్వు సంతోషంగా ఉండు. ఏ ఆలోచనలు, ఏ దిగులు, ఏ చింత లేకుండా సంతోషంగా ఉండు. ఎప్పుడూ కూడా భయపడవద్దు. నీ భయమంతా నీ భవిష్యత్తు గురించే కదా. మరి నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెబుతాను, ఒక్కసారి శ్రద్ధగా వినమ్మా. చూడు తల్లి, నువ్వు నా ప్రియమైన బిడ్డవు. నీలో ఉన్న ఆ భయం నీ బంధాన్ని కూడా బాధ పెడుతుంది. కాబట్టి నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈరోజు నీ బాబా చెబుతారు. దాని గురించి తెలుసుకున్న తర్వాత ఎప్పుడూ బాధపడనని నాకు మాట ఇవ్వు. అలాగే నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటానని మాట ఇవ్వు. బాబా ఇవన్నీ నాకు ఎందుకు చెబుతున్నారు? నా కుటుంబం బాధపడుతుందని మీకు ఎలా తెలుసు అనుకుంటున్నావా? ఈ తండ్రి నీ పక్కనే ఉంటారని చెప్పాను కదమ్మా.
నేను అన్నీ చూస్తూనే ఉంటాను. మీరు నాతో ఏది చెప్పినా, ఏది చెప్పకపోయినా సరే అన్నీ నాకు తెలుస్తాయి. అలాగే నీ మనసులో మాటలు కూడా నేను అర్థం చేసుకోగలను. నీ కుటుంబ సభ్యుల మనసుని కూడా నేను తెలుసుకోగలను. అందుకే చెబుతున్నానమ్మా. నువ్వు బాధపడితే, నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నీ కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుంది చెప్పు? వారు చాలా తల్లడిల్లిపోతూ ఉంటారు కదా! అందుకే ఈరోజు నీ భవిష్యత్తు గురించి తెలుసుకోమ్మా. నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకో. ఎప్పుడు భయపడవద్దు, ఎప్పుడు బాధపడవద్దు, దేనికి ఆందోళన చెందవద్దు. తల్లి, నేను నీ చెంత ఉన్నంత వరకు నీ భవిష్యత్తుకు ఎలాంటి ఆపద రాదు. నీ జీవితం చాలా సంతోషంగా ముందుకు సాగుతుంది. ఆ బాధ్యత నాది కదా, నీ బాధ్యత నాది కదా. నీ భవిష్యత్తును అందంగా మార్చడం నా పని కదా. నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? నువ్వు ఏ భవిష్యత్తు గురించి అయితే ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావో ఆ భవిష్యత్తును నేను చాలా అందంగా రాసి ఉంచానమ్మా. చాలా సంతోషంగా ఉండబోతున్నావు. తల్లి, అనవసరంగా దేని గురించి ఆలోచించకు తల్లి. అన్నీ నీకు అనుకూలంగా నేను జరిపిస్తాను. ఇప్పటి వరకు నీ జీవితం ఒక ఎత్తు, ఇకపై నువ్వు జీవించబోయేటటువంటి జీవితం మరొక ఎత్తు. అద్భుతంగా ఉండబోతోంది. తల్లి, ఇప్పటి వరకు చూడని సంతోషాన్ని ఇకపై నువ్వు చూడబోతూ ఉన్నావు. అంత గొప్ప అదృష్టం నీకోసం కాచుకొని కూర్చొని ఉంది. లేనిపోని ఆలోచనలు మనసులో ఉంచుకొని నువ్వు బాధపడవద్దు. నీ కుటుంబ సభ్యులను బాధ పెట్టవద్దు. తల్లి, నాపై ఎప్పుడు నమ్మకంతో ఉండు. నీ నమ్మకాన్ని ఎల్లవేళలా నేను నిలబెట్టుకుంటూనే ఉంటాను. నీ నమ్మకానికి గొప్ప ప్రతిఫలాన్ని నేను ప్రసాదిస్తాను. తల్లి, దేని గురించి చింతించవద్దమ్మా. చూడు తల్లి, ఒకరికి ఏదైనా జరిగితే మనకి కూడా అదే జరుగుతుందేమో అనేటటువంటి మనసు నుంచి బయటకు రా. ఆ ఆలోచన నుంచి బయటపడు. ఎందుకంటే అలా ఏమీ నీకు జరగదు. నీ కళ్ళ ఎదుట ఏదైనా ప్రమాదం జరిగితే దానినే మనసులో ఉంచుకొని బాధపడుతూ ఉంటావు కదా. నువ్వు తిరిగి నాకు కూడా అలానే జరుగుతుందేమో అని అలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు ఎప్పుడూ చేయవద్దు. ఈ తండ్రి ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రమాదం జరగదు. ఎలాంటి కీడు ఎవ్వరూ కూడా నీకు తలపెట్టలేరు. తల్లి, మరొక విషయం, నీకు ఏదైనా ప్రయత్నించాలన్నా సరే భయం వేస్తూ ఉంటుంది. గెలుస్తామా లేదా అనేటటువంటి భయం నిన్ను కమ్మేస్తూ ఉంది. ఒకవేళ గెలిచావే అనుకో, తర్వాత క్షణం బాధపడాలేమో అన్న భయం. ఇలా నీ జీవితాంతం కూడా భయపడుతూ ఉన్నావు. తల్లి, నీకు ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అమ్మా. జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది. అందులో నీకు ఏదో వ్యతిరేకంగా ఉంటుందని నువ్వు భయపడకు. నీ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. నన్నే నమ్ముకున్న నా బిడ్డలకు చెడు ఎలా జరగనిస్తానో చెప్పు. తల్లి, నేను ఎప్పుడూ కూడా నా బిడ్డలకు మంచి చేయాలనే చూస్తూ ఉన్నానమ్మా. చెడు చేయాలని కాదు. నీ జీవితం నీకు ఎలా ఉండాలో నేర్పిస్తుంది, ఎలా ఉండకూడదో కూడా నేర్పిస్తుంది. అన్నీ నేర్చుకుంటూ ముందుకు సాగాలి తప్ప ఇక నీ జీవితంలో భయం, ఆందోళన అనవసరం. అసలు వాటిని నీ దగ్గరకు కూడా రానివ్వకు తల్లి. అప్పుడే నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగా ఉంటుంది. చూడమ్మా, ఏ పని మొదలుపెట్టినా, ఏ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకున్నా ప్రతిరోజు దాని గురించే ఆలోచిస్తూ ఉండాలి. దానికైనా పనులు చేస్తూనే ఉండాలి. ఓడిపోతానేమో అనేటటువంటి భయాన్ని నువ్వు వదిలిపెట్టు. నువ్వు గెలవడానికి పుట్టావు తల్లి, గెలుచుకోవడానికి పుట్టావు. ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు. ఈ తండ్రి నీ వెంట ఉన్నారు కదా. నువ్వు ఏ పని తలపెట్టినా అందులో తప్పక విజయం కలిగేలా నేను ఆశీర్వదిస్తాను. నా వంతు సాయం నేను తప్పక చేస్తాను. తల్లి, ధైర్యంగా ఉండు. నీకు నీ బాబా ఉన్నాడు. తల్లి, ఎలాంటి అపరాధ రానివ్వరు. ప్రతి పనిలో విజయాన్ని నేను నీకు తీసుకువస్తాను. అర్థమవుతుందా?
ఇక ఎప్పుడూ కూడా ఏ పని మొదలుపెట్టినా పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో మొదలుపెట్టు. చేసే పనిలో ఆటంకం వస్తే ఈ బాబాకి చెప్పు. ఏ పని మొదలు పెట్టాలన్నా ముందు నీ బాబా అనుమతి పొందు. దానికైన పనులు నేను కూడా పూర్తి చేస్తాను. ఎందుకంటే నీకు ఎలాంటి ఆటంకం రాకూడదు కదా. అందుకే ప్రతి పనిని కూడా నీ బాబాకి చెప్పి మొదలు పెట్టమ్మా. నీపై ఉన్న నమ్మకాన్ని నువ్వు పెంచుకో. అలాగే నీ బాబాపై ఉన్న నమ్మకాన్ని కూడా పెంచుకో. ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్షగలదు. ఆ నమ్మకమే ఈ బాబాను ఈ బిడ్డ వెంట నడిపించగలదు. అర్థమైందా? ఇక దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండమ్మా. నీ భవిష్యత్తుకు వచ్చిన డోకా ఏమీ లేదు. తల్లి, చాలా అద్భుతంగా నీ భవిష్యత్తు రాయబడి ఉంది. నీ బాబా చెబుతున్నాడు కదా. నీ తండ్రి మాటలపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు. సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. నీ కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచు. నీకంటూ మంచి శుభం జరుగుతుంది. బాబాగారు ఈ విధంగా తన బిడ్డల్లో మనసులో ధైర్యం నింపడం కోసం ఈరోజు ఇటువంటి సందేశాన్ని పంపించారండి. మరి బాబాగారు అందించిన మాటలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.